షాన్కి లిసా వంటి మీద ఉన్న గాయాలు చూసే వరకు అతనికి తెలియదు. ప్రేమ పేరుతో ఆమెను మోసం చేసి ఎంత పెద్ద తప్పు చేశాడో. మూవీ కథలో వెళ్తే లిసా ఆ కాలేజీలో టాపర్ ప్రిన్సిపాల్ కూతురు. నిషా ఎంత టైం చేసినా ఆమె ఎప్పుడు లిసా తర్వాత సెకండ్ ర్యాంక్ మాత్రమే ఆమెకు వస్తూ ఉంటుంది. అందువల్ల లిసా మీద పగ పెంచుకుంటుంది. లిసాపై దాడి చేసి ఆమెకు బెదిరించాలని చూస్తుంది. కానీ లిసా మళ్ళీ మొదటి ర్యాంక్ తెచ్చుకొని ఆమె తల దించుకునేలా చేసింది. అప్పుడు నిషా ఆమె ఫ్రెండ్ నిషా బాయ్ ఫ్రెండ్ షాన్ ద్వారా ఆమెను దెబ్బతీయాలని అందరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. అప్పుడు అక్కడికి వచ్చి లిసా వాళ్ళ మాటలు వింటుంది. షాన్ ఆమె ప్రేమలో పడేలా చేసి ఆమె ప్రేమ పేరుతో తన వెంట తిప్పుకొని చదువుకోవడానికి ఆమెకు టైం దొరకకుండా చేసి ఆమెకు మొదటి ర్యాంకు రాకుండా చూసే బాధ్యత నిషా షాన్కి అప్పజెప్పింది. ఇదంతా వింటూ లిసా కూడా వాళ్ళతో గేమ్ ఆడుకునేలా చేసింది. ఎందుకంటే ఆ కాలేజీలో షాన్కి ఫుట్బాల్ ప్లేయర్గా మంచి పాపులారిటీ ఉంటుంది. ఆ కాలేజీలో అమ్మాయిలందరూ అతని వెంట పడుతూ ఉంటారు. ఇప్పటికీ అతనే తన వెంటబడిన అతనితో కొన్ని రోజులు అతని డేటింగ్ చేసి తన ఒంటరితనం అనుభవిస్తూ తన జీవితం నుంచి కొన్నాళ్ళు సరదాగా గడపాలనుకుంటుంది. లిసా తన ఇంట్లో రోజు నరకాన్ని అనుభవిస్తూ ఉంటుంది. డబ్బు కోసం వేధించే తన తాగుబోతు తండ్రి పార్ట్ టైం జాబ్ చేస్తూ డబ్బు ఇస్తుంది. ఇంకా డబ్బు కావాలని అతను లిసాను కొడుతూ ఉంటాడు. ఆమె సవతి తల్లి వచ్చి అతను ఆపి నువ్వు ఎక్కడైనా కొట్టు కానీ ముఖం మీద మాత్రం కొట్టొద్దు అని చెప్తుంది. ఎందుకంటే ఆమె డబ్బు కోసం లిసాను ఒక వృద్ధుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంది. ఆమె ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఆ నరకం నుంచి బయటపడాలని తన ఆఖరి సంవత్సరం టాప్ ర్యాంక్ తెచ్చుకొని పెద్ద జాబ్ ఆఫర్ తెచ్చుకోవాలని లిసా అనుకుంటుంది. కానీ ఆమె చివరి సంవత్సరం కష్టపడి చదవాల్సిన టైం నిషాకు వస్తుంది. కుట్రని షాన్ ఏర్పాటు చేసి అది ఆమెకు అభ్యంతరం లేదు. ఎందుకంటే లిసా చదువు విషయంలో ప్రతిదీ నియంత్రణలో ఉంచుకొని చదువుకోవాలనుకుంటుంది. ఆమె ఎక్కువ సమయం అవసరం లేదు. ఆమె త్వరగా వాళ్ళని అధిగమించగలదు. ఆమె చిన్నప్పటి నుంచి ఉన్న బహుమతి ఇతరులకు ఒక భాగాన్ని గుర్తుంచుకోవడానికి కొన్ని రోజులు చదువు అవసరం. కానీ లిసాకు ఒక్క రోజు చదివితే చాలు, అది గుర్తుకుండిపోతుంది. ఆమె క్యాంపులో చివరి సంవత్సరం ప్రేమను ఆస్వాదించుకుంటుంది. కాబట్టి ఆమె ఏమీ తెలియనట్లు నటిస్తూ షాన్ ప్రేమను అంగీకరిస్తుంది. ఆ తర్వాత ప్రతిరోజు ఆమె ఇతనితో తిరగటానికి ఆస్వాదిస్తుంది. ఆమె తనకు పడిపోయింది భావించిన షాన్ గౌరవంగా కుట్ర పన్నిటిని నిషానికి పూర్తి అయింది సైగ చేశాడు. కానీ లిసా చిన్నగా నవ్వింది. ఆ రాత్రి ఆమె గ్లేడ్ను నాశనం చేయడానికి అతను ఆమెను గేమ్ ఆడడానికి ఇంటర్నెట్ క్యాఫ్కు తీసుకువెళ్ళాడు. ఆమె కేఫ్లో చదువుకుండడం చూసి అతని కోపం వచ్చింది. మన ఇద్దరం దారులు ఒకటి కాదు, మనం కలిసి ఉండాలంటే నువ్వు నాతో ఉన్నప్పుడు సరదాగా గడపాలని చెప్పాడు. లిసా అంగీకరించింది. కానీ ఒక శత్రువు పెట్టింది. అతను ఆమెతో లేని ప్రేమ నటించడానికి ఆమెకు తెలుసు. అందుకే అతను ఆమెను ముద్దు పెట్టుకోవాలని అడిగింది. అతను సంకోచించినప్పుడు ఆమె తిరిగి చదవడం ప్రారంభం. అప్పుడు షాన్కి లిసాకు అనుమానం రాకుండా అతని కళ్ళు మూసుకొని ఆమెను ముద్దు పెట్టుకుంటాడు. అప్పటి నుంచి లిసా చదువుకోవాలని వెనుకబడుతున్నప్పుడు నటించి లిసా కావాలనే పరీక్షల్లో తక్కువ మార్కులు తెచ్చుకుంటుంది. టీచర్ లిసాను ఈ మధ్య సెలవులు ఎక్కువ అయ్యాయి, మార్కులు కూడా తక్కువ వచ్చాయని అరుస్తుంది. అందరూ అది షాక్ ప్రారంభం భావించారు. షాన్ చెడు ప్రారంభం అని భావించాడు. నిషాకు మొదటి స్థానంలో మార్కులు వచ్చాయని చెబుతుంది. నిషా ప్లాన్ ఫలించిందనుకుంటుంది. త్వరలో రాబోయే ఫైనల్ పరీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రాత్రి లిసా షాన్లో తన పుట్టినరోజు జరుపుతుంది. ఇద్దరు కలిసి సినిమా వెళ్లారు. కానీ షాన్ రోజులు గడిచే కొద్దీ లిసాతో ప్రేమలో పడుతున్నట్టు ఆమెకు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళినప్పుడు షాన్ లిసాకు తనంతా తానే ముద్దు పెట్టుకుంటుంది. లిసా షాన్ ప్రేమతో పూర్తిగా మునిగిపోయాడు అనుకుంది. కానీ వాళ్ళ దగ్గర అవ్వడం చూసి ఆయాసపడింది. కానీ నిషా అర్థం కాలేదు. లిసా అన్ని తెలుసుకునే వీళ్ళతో అడ్డుకుంది. ఇంటర్నెట్ కేఫ్లో ఆ ముద్దు తర్వాత లిసాకి షాన్ని ఎలా నియంత్రించాలో తెలుసుకుంది. ఇతను అమ్మాయిలతో మాట్లాడినప్పుడు ఆమె అతనికి తెలియకుండా చదువుకునేది. షాన్ కొంచెంగా లిసాకు లొంగిపోయాడు. తన చుట్టూ ఉన్న ప్రతి అమ్మాయిలు వదిలేశాడు. నిషాకు కూడా వదిలేయడం. నిషా అంతా తను అనుకున్నట్లుగానే జరుగుతుంది. అనుకున్నది రాబోయే ఫైనల్ పరీక్ష ఫలితాలు. లిసా తన మొదటి స్థానం స్కోర్ చూసి షాక్ అవుతుంది. నిషా అనుకుంది. నిషా పూర్తిగా అహంకారంతో ఉంది. షాను లక్ష్యం పూర్తయింది అనుకుంది. అతని మళ్ళీ తిరిగి తన ప్రేమలోకి తెచ్చుకుంది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు అతను అయిష్టంగా ఉన్నాడు. లిసాకు అర్థమైంది. లిసాను అతను నిజంగా ప్రేమిస్తున్నాడు. కోపంతో ఆమెను తనని చెంపదెబ్బ కొట్టడానికి తన చేతిని పైకెత్తింది. కానీ ఆమె తన కోపాన్ని ఆపుకొని అతని ముద్దు
పెట్టుకుంటుంది. అప్పుడే లిసా తలుపు తెరిచి లోపలికి రావడం ప్రారంభించింది. ఆమె ఈ క్షణం కోసమే చాలా కాలంగా ఎదురు చూస్తుంది. లిసా రావడం వాళ్ళ దూరంగా జరిగారు. లిసాను ఇంత త్వరగా ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. అప్పుడు లిసా మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారని అడుగుతుంది. షాన్ తన ముఖాన్ని దాచుకుంటుంది. అప్పుడు నిషా తండ్రి ప్రిన్సిపాల్ మీడియా మరొక విద్యార్థులు అక్కడికి వచ్చి పరీక్షల ఫలితాలను ప్రకటించబోతున్నారు. అందరూ మీ సిటీలలో కూర్చొని అని చెబుతున్నాడు. ఇప్పుడు నిషాన్ వస్తుంది. ఫలితాలు చూడగానే ఆమె పిలుస్తుంది. ఆమెకు 404 మార్కులు రావడంతో అద్భుతమైన మార్కులు పొందింది అని చెప్పుతాడు. ఆమె అందరికీ తెలుపుతుంది. ఆమె తండ్రికి కౌగిలించుకొని చివరికి నేనే మిమ్మల్ని సౌరబడేలా చేశాను అని చెప్తుంది. మీడియా రిపోర్ట్లు అందరికీ కేరింత కొడుతుంది. నిషా తండ్రి ప్రిన్సిపల్ లిసా త్వరగా వచ్చి నీ రిజల్ట్స్ మార్కు చూపించు రిజల్ట్స్ అని చెబుతున్నాడు. లిసా వెళ్ళి తన రిజల్ట్స్ చెక్ చేస్తూ ఉంటుంది. నిషా చాలా నమ్మకంగా ఉంటుంది. లిసాకు తక్కువ మార్కులు వస్తాయని మార్కులు చూసి నా మీద అసూయ పడడానికి సిద్ధంగా ఉండు అని లిసాకు చెబుతుంది. అందరూ లిసా మార్కులు చూడడానికి ఆసక్తిగా ఉన్నారు. అప్పుడు లిసా మార్కులు వస్తాయి. ఆమె ప్రతి సబ్జెక్టులోనూ పూర్తిగా మార్కులు సాధించి 428 మార్కులు మొదటి స్థానం ఉంటుంది. లిసాకు వచ్చిన మొదటి ర్యాంకు మార్కులు చూడగానే అందరూ ఆశ్చర్యపోతారు. నిషా అసలు పట్టుకోలేకపోతుంది. లిసా ఏదో మోసం చేసి మార్కులు సంపాదించింది, లేకపోతే ఇన్ని మార్కులు రావడం సాధ్యమని అంటుంది. లిసా మార్కులు గురించి తెలుసుకున్న పెద్ద కార్పొరేటర్ సంస్థల చైర్మన్ ఆమెకు జాబు ఆఫర్ చేయడానికి అక్కడికి వస్తాడు. నిషా అతని నువ్వు ఆ కంపెనీలో చైర్మన్ని ఎందుకు నమ్మాలి అని అడుగుతుంది. అతను తన ఐడియా కార్డు చూపించేసరికి నిషాకు మరో షాకు తగులుతుంది. మీడియా వాళ్ళందరూ లిసాకు మీరు హాజరు తక్కువ ఉంది, ఇంతకు ముందే జరిగిన పరీక్షలో తక్కువ మార్కులు వచ్చాయి, అదెలా జరిగిందని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ పాటు చదివే మరో అమ్మాయి లేచి అదంతా నాకు తెలుసు, నేను చెప్తాను అంటుంది. లిసా చదువుని దెబ్బతీయడానికి ఆమె బాయ్ ఫ్రెండ్తో ప్లాన్ వేసి ఆమె వద్దకు దొంగ ప్రేమ నటించి పంపింది. అతను ఆమెను అన్ని చోట్ల తిప్పి చదువు చేయడానికి అన్నిటినీ దాటి ఆమె తన అనుకున్నది సాధించింది అని చెబుతుంది. ఇదంతా విన్నే మీడియా నిషాని అడుగుతాడు. ఇంత కుట్ర ఎలా చేశారు అని. నిషా తండ్రి ఇదంతా ఆరోపణ, నిజం కాదు, మమ్మల్ని రికార్డ్ చేయవద్దు అని చెప్పి నిషాను తీసుకొని వెళ్ళిపోతాడు. షాన్ కూడా తన తప్పు గ్రహించి తర్వాత లిసా తన కోసం వచ్చిన చైర్మన్లో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. తన తప్పు తెలుసుకున్న షాన్ ఆమెను పిలుస్తూ వెనకాల వస్తూ ఉంటాడు. లిసా అతని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. కంపెనీ చైర్మన్ ఇచ్చే జాబ్కి లిసా ఒప్పుకోవడం, ఆమెకు పెద్ద ఇల్లు, కారు, అన్ని సౌకర్యాలు సతవతులు కలుస్తాడు. లిసా అతనికి ధన్యవాదాలు చెబుతుంది. చైర్మన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత లిసాకు ఇంటి నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆమె తల్లి తండ్రి మీడియా వాళ్ళు ఇంటికి వచ్చారు అని చెప్తారు. నీకు శాలరీ ఎంత అని అడుగుతారు. లిసా నెలకు 5 లక్షలు అని చెప్తుంది. ఆమె తండ్రి షాక్ అవుతాడు. మీడియా వాళ్ళు త్వరగా రమ్మని అడుగుతున్నారు. లిసా తల్లి ఆమెను త్వరగా ఇంటికి రామని చెబుతుంది. లిసా ఎటువంటి రావాలి అని అడుగుతుంది. నీ తల్లి తండ్రి తమ్ముడు ఉన్న మన ఇంటికి అని చెబుతుంది. అప్పుడు లిసాకు పని చేసే డబ్బు మని రోజు తాగుబోతు తండ్రి డబ్బు కోసం ముసలివాడి ఇచ్చే పెళ్లి చేయాలనుకునే సౌది తల్లికి అక్కడ బయటికి తిరిగి చెడిపోయినందుకే సోదరుడు వీళ్ళ ఎవరి కోసం రావాలని అడుగుతుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న పక్క ఇంటి వాళ్ళు, మీడియా వాళ్ళు ఆశ్చర్యపోతారు. అతని తండ్రి ఫోన్ లాక్కొని ఆమె బూతులు తిడుతూ ఆమె కాళ్ళు విరగొడతాని అరుస్తూ ఉంటాడు. అతని అరులు చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఈ అమ్మాయి చెప్పింది అంత నిజమే, వీళ్ళందరూ తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. లిసా ఉన్న చోట తెలుసుకున్న షాన్ అక్కడికి వస్తాడు. మొదలుకొని నేను మోసం చేయడానికి వస్తారుగా నిజం ప్రేమ కాను వేలుకొని బ్రతిమలాడుతూ ఉంటాడు. వీళ్ళకి జరిగే వాదన లిసా వంటి మీద ఉన్న గాయాలు షాక్ చూస్తాడు. చేశారు షాన్ చూస్తాడు. ఇలా ఎవరు చేశారు అని షాన్ అడుగుతాడు. అప్పుడు లిసా షాక్కి చెబుతుంది. నిషా తనతో గొడవ పెట్టుకొని తరచూ బెరుస్తూ ఉండేది. లిసా వాటి లెక్క చేయడంలో ఒకరోజు రాత్రి ఆమెపై తీవ్రంగా దాడి చేయడం వల్ల తనకు గాయాలు తగిలాయని చెబుతుంది. వాళ్ళ వెనక్కిపోయిన తనపై దాడి జరగడం, అక్కడ ఉన్న కారు మేర